హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. లాస్ట్ నైట్ మనకి అమెరికన్ రెజ్లర్ అయినటువంటి హల్క్ హోగన్ ఆయన మరణించారు. అయితే ఆయన గురించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అవి ఇవాల్టి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. హల్క్ హోగన్ అది ఆయన ఒరిజినల్ నేమ్ కాదు, దట్ ఈజ్ హిజ్ రింగ్ నేమ్. అంటే ఇప్పుడు సేమ్ రెజ్లింగ్ అని మాత్రమే కాదు, ఎవరైనా ఇట్లా బాక్సర్స్ వాళ్ళకి రింగ్ నేమ్స్ అని చెప్పేసి సపరేట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ మన మేజర్ ధ్యాన్ చంద్, ఖేల్ రత్న మేజర్ ధ్యాన్ చంద్ గారు, ఆయనకి కూడా ద విజార్డ్ అని చెప్పేసి నిక్ నేమ్ ఉంటది. అలాగే ఈయన రింగ్ నేమ్ వచ్చేసి ఏంటి అనంటే హల్క్ హోగన్. ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటి అనంటే టెర్రీ జీన్ బొలియా. హీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ యూఎస్ఏ. అమెరికాకి చెందినటువంటి రెజ్లింగ్ ప్లేయర్. అయితే ఈయన రెజ్లింగ్ ఛాంపియన్, ప్లేయర్ కాదు, రెజ్లింగ్ ఛాంపియన్. ఈయన 6 సార్లు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఛాంపియన్షిప్ 6 సార్లు గెలుచుకున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వరకు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్గా ఉండేది. దాని తర్వాత దాన్ని డబ్ల్యూడబ్ల్యూఈగా రీనేమ్ చేశారు. అయితే ఈయన రెజ్లింగ్ జర్నీని 1977లో స్టార్ట్ చేశారు. ఈయన 2 ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేశారు. ఆ ఫిల్మ్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. రాకీ 3, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్. ఇంకొకటి మిస్టర్ నానీ, దట్ ఈజ్ అనదర్ ఫిల్మ్. రీసెంట్గా ఆయన కార్డియాక్ అరెస్ట్ వల్ల మృతి చెందారు. అండ్ ఆయన లైఫ్లో చాలా కాంట్రవర్సీస్ కూడా ఆయన ఎదుర్కొన్నారు. లైక్ 2024 సంవత్సరంలో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అప్పుడు, ఆ క్యాంపెయిన్ అప్పుడు మన ఈ కమలా హ్యారిస్ గారు ఉన్నారు కదా, వైస్ ప్రెసిడెంట్. కమలా హ్యారిస్ గారికి ఎగెన్స్ట్ కూడా ఆయన ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఇట్లాంటి కాంట్రవర్సీస్ చాలానే ఉన్నాయి. ఆయన మీద స్టెరాయిడ్ స్కాండల్ ఉంది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఆయన 25 సర్జరీస్ చేయించుకున్నారంట. హీ హాజ్ అండర్గాన్. దాంట్లో 10 బ్యాక్ సర్జరీస్ ఉన్నాయి, హిప్ సర్జరీ, అదేవిధంగా 2 నీస్ని రీప్లేస్ చేశారు, షోల్డర్స్ని రీప్లేస్ చేశారంట. ఇట్లా ఆయన ఈ ఏజ్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ వలన రీసెంట్గా కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందారు. అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్ ఈయన, అది గుర్తుపెట్టుకోండి. 2 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా ఇండక్టీగా ఉన్నారు. అంటే 2005 సంవత్సరంలో ఒకసారి, 2020 సంవత్సరంలో ఒకసారి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అనంటే, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఉంది కదా, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి తెలిస్తే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, కీప్ స్టడీయింగ్, అండ్ థ్యాంక్ యూ.